వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భద్రతపై ఆందోళనగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. జెడ్+ సెక్యూరిటీ ఇస్తున్నట్లు కోర్టులో కూటమి ప్రభుత్వం అబద్దాలు చెప్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ భద్రతపై న్యాయ పోరాటం చేస్తామని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చట్ట ప్రకారం బదిలిస్తాము అంటున్న మాజీ మంత్రి రోజాతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి సమావేశం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా పిఎసి సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్నటువంటి భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు అనేక అంశాలపైన పిఎసిలో చర్చించారు. మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి పిఎసి సభ్యురాలు ఆర్కే రోజా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఎలా కుట్ర చేస్తున్నారు. ఈరోజు అతను జగన్మోహన్ రెడ్డికి కల్పించాల్సిన జెడ్+ కేటగిరీ భద్రతని కల్పించకుండా ఏ విధంగా కల్పిస్తున్నామని కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెబుతూ ఇక్కడ లోకల్గా మీరు చూస్తే ఏ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళినా, లేకపోతే రాప్తాడు వెళ్ళినా, లేకపోతే సత్తెనపల్లికి వెళ్ళినా, మొన్న చిత్తూరుకి మ్యాంగో రైతులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనం లీడర్స్ రాకుండా, జనం రాకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి కార్లాపి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు సాయంత్రం వరకు నిర్బంధించడానికి మాత్రం పోలీసులు ఉపయోగిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా తన యొక్క బాధ్యతగా ఈరోజు రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు పరామర్శించడానికి వస్తుంటే కనీస భద్రత ఇవ్వకుండా ఎలా గాలికి వదిలేస్తారో మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది ఈరోజు మా అందరికీ ముఖ్యం. ఎందుకంటే ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. కాబట్టి ఆయన భద్రత మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. అలాగే పార్టీ తరఫున మేము కూడా జగనన్నకు భద్రత కల్పించడానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరిపైన కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, చాలామంది అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, వాటిని ఎలా ఎదుర్కొంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. అఫీషియల్స్, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు పైనుంచి కింద వరకు పార్టీ ప్రెజర్ అనే ఒక కుంటి సాకు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, మంత్రులు చెప్పిన వాళ్ళకి, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళని ఎలా టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారో కళ్ళారా మీరు చూస్తున్నారు. మిథునన్న విషయంలో తీసుకోండి, కాకాన గోవర్ధన్ విషయంలో తీసుకోండి, చెవిరెడ్డి గారి విషయంలో తీసుకోండి, ఎవరిని తీసుకున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా చెవిరెడ్డి కొడుకు పెట్టాలంటున్నారు. మొన్న హారిక గారి మీద వీళ్లే దాడి చేసి మళ్ళీ ఆవిడ మీద రిటర్న్ పెట్టడం. సో ఈ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు ఎదురు చెప్తే, మేము చేసే తప్పులను ఎత్తి చూపిస్తే ఎవరు గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పెడతాము, లేదు అంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొడతాం. నా విషయంలో మీరు చూసారు కదా ఎలా మాట్లాడారు. అదే ప్రశాంతి విషయం వచ్చే గుందికి అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి అదో పెద్ద తప్పులాగా చూపించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేశారు. నగరి నియోజకవర్గంలో భానుప్రకాష్ అంత వల్గర్గా తండ్రి స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు తండ్రి గొప్పతనం చెప్పుకో, ఉంటే ఏదన్నా తండ్రి ఏదన్నా చేస్తుంటే నగరికి అది చెప్పుకోవాలి. అది వదిలేసి టవర్ క్లాక్ దగ్గర కాన్స్టెన్సీ మధ్యలో అన్ని బూతులు మాట్లాడితే నేను స్వయంగా వెళ్ళి లాయర్తో కేసు పెడితే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు, ఎస్పీకి పంపించిన ఇంతవరకు పెట్టలేదు. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తున్నాడో అది ఎవరైతే చేస్తున్నారో అఫీషియల్స్ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది, కరోనా వస్తేనే హైదరాబాద్కు పారిపోయిన పెద్ద మనుషులు వీళ్ళందరూ, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ కూడా ఎవరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు. ఆ రోజు అఫీషియల్స్ అంతా కూడా ఆన్సరబుల్ అవుతారు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లోకల్గా కార్యకర్తలు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి, మా నగరి నియోజకవర్గంలో అయితే మేము కళ్ళ ముందు చూస్తున్నాం ఫోక్సో కేసులు, మర్డర్ కేసులు, SC/ST కేసులు. ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు దొరికిపోతే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బియ్యం దొంగలు, ఇసుక దొంగలు, మద్యం దొంగల్ని మా కౌన్సిలర్లు 2 పేర్లు ఇరికిచ్చారు మాట్లాడకూడదని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా పనిచేశారో ప్రతి ఆఫీసర్కి చక్రవడ్డీతో సహా ఇచ్చేస్తారు న్యాయబద్ధంగా. సో దానికి ఈరోజు ఒక శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే ఏమైంది? ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రిని చేశారు. మీరు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఎవ్వరు వైఎస్ఆర్సీపీలో లేరు. ఒక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళం మేము. జగనన్న కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమైన మేము
జైలుకి పోవటం పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఇది జగన్ గారి కోసం, ప్రజల కోసం. మండల స్థాయి నాయకుల దగ్గర నుండి గ్రామ స్థాయి నాయకుల వరకు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఒక యాప్ని క్రియేట్ చేయబోతా ఉన్నారు. ఆ యాప్ ద్వారా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టేటువంటి అధికారుల వివరాలు, అదేవిధంగా నాయకుల వివరాలు అన్నింటినీ కూడా నమోదు చేసి ఖచ్చితంగా దీన్ని చట్టపరంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్ర వడ్డీతో సహా చట్ట ప్రకారం వాళ్ళకి కనీసం ఖచ్చితంగా పనిష్మెంటు ఇవ్వబోతున్నామన్న అంశాన్ని స్పష్టంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి రోజా చెప్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.